అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయినటువంటి హైదరాబాద్ పంచగుట్ట పోలీస్ స్టేషన్ విషయంలో సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక పంచగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మొత్తం 85 మంది సిబ్బంది పైన బదిలీ వేటు వేశారు. ఇలా ఒక్క దెబ్బకు 85 మంది పోలీసుల సిబ్బంది అవుట్ అవ్వటం ఇక తెలంగాణ వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగానూ మారింది. ఇక స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి హోంగార్డుల వరకు అందరూ బదిలీ వేటును ఎదుర్కొన్నారు. వీరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సిటీ ఆర్మర్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని సిపి శ్రీనివాస్ రెడ్డి తన ఆదేశాల్లోనూ పేర్కొన్నారు. ఇక పంచగుట్ట పోలీస్ స్టేషన్ కేంద్రంగా కొన్ని కేసుల విషయంలో వెలుగు చూసినటువంటి అవినీతి అక్రమాల నేపథ్యంలో హైదరాబాద్ సిపి ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి కేసు వ్యవహారంతో పాటు పలు కేసుల్లో సమాచారం బయటకు పొక్కుతుండటంతో సిబ్బంది మొత్తం గ్రూపులుగా గూడు పుటాన్ని నిర్వహిస్తుండడం సిపి దృష్టికి వెళ్ళింది. ఇక దీంతో ఒకరిద్దరిపైనో బదిలీ వేటు వేస్తే సరిపోదు ని భావించిన సిపి ఏకంగా 85 మంది సిబ్బందిని ఒకే సంతకంతో బదిలీ చేసి పారేశారు. ఇక వీరి స్థానంలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని నియమించారు. ఇక మొత్తం మీద పంచగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం సస్పెండ్ కావటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.